హలో గాయ్స్! ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ ఉప్మా చేద్దామని చెప్పి ఉప్మా రవ్వ తీస్తే చాలా ఉందనమాట. ఇంకా సరే ఇంట్లో స్వీట్స్ లేవు కదా! రవ్వ లడ్డు చేద్దాం అనుకున్నా. ఈ మధ్య యూట్యూబ్‌లో ఎక్కడ స్క్రోల్ చేసినా కూడా ఈ పాకం రవ్వ లడ్డు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, గట్టిపడదు అని చెప్పి అంటుంటే, సరే ఈ ట్రై చేద్దామని చెప్పి నేనైతే కొలతలు తీసుకోకుండా అందాజుగా వేశాననమాట. సో, నేనైతే కలుపుతుంటే నాకర్థమైంది ఇది తినేదానికి గాదు తాగేదానికయింది అనేసి. సరే ఎలాగో ఉప్మా రవ్వే గదా! కాసేపటికి సెట్ అవుతుందిలే అని చెప్పి దాన్నైతే పక్కన పెట్టేసి మిగతా పనులు చేసుకొని, ఇంక దాంట్లో అయితే కొంచెం డ్రై ఫ్రూట్స్ వేశాను. ఈలోపు అదైతే సెట్ అయిపోయింది. ఓకే. ఇంక సెట్ అయిపోయింది గదా! ఇంకా కొంచెం ఉండలు కట్టేద్దామని చెప్పేసి ఇంకా రవ్వ లడ్డూలైతే చేసేసాను. కానీ మరి కొంచెం జ్యూసీగానే అనిపిచ్చాయి. ఓకే. నెక్స్ట్ డేకి తర్వాత డేకి ఎట్లుంటాయని అనుకున్నాను. బట్ మరీ గట్టి పడలేదు. బానే ఉన్నాయండి. దీంట్లో 2 టిప్స్. పాకం అయితే రానివ్వకూడదు. అండ్ పాకం రానివ్వకుండా రవ్వ కూడా వేసిన తర్వాత ఉడకకూడదనమాట.